వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఇక మనం ఈరోజు తెలంగాణ రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వివిధ రకాల జాబ్ అప్డేట్స్ కానివ్వండి, అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఎక్కువ వీడియోలో చూద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా ముందుగా వివరాలకు వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎస్సీ గురుకుల పీఈటీల వేతనాల పెంపు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులకు అయితే 30% వేతనాన్ని స్థిరీకరించగా తాత్కాలిక ఉద్యోగుల వేతనాలు కూడా పెంచాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. సో ఇందులో భాగంగానే ఈ యొక్క సొసైటీ పరిధిలో పనిచేస్తున్నట్టు ఎవరైతే ఉన్నారో పార్ట్ టైం ఉద్యోగుల వేతనాలను అయితే వారికి 30% పెంచినట్లు ఇక్కడ మనకి జీవో అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి డిగ్రీ కాలేజీలు ప్రిన్సిపాళ్ళకైతే దీనికి సంబంధించిన ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ అయితే ఒక విషయం అయితే ట్రెండ్లో ఉంది. ఇక్కడ వచ్చేప్పటికి ఈ యొక్క విఆర్ఓ వ్యవస్థలో ప్రధానంగా ఉన్నటువంటి విఆర్ఓ అనేది ఏవైతే ఉందో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకి ఇతర శాఖల్లోకి వీటిని తీసుకోవడం జరుగుతుందన్నమాట. చేరని వారికి వాలంటీర్ రిటైర్మెంట్ యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా దీనికి సంబంధించి విఆర్ఓలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 5,000 పైగా ఉండగా 4,000 మందికి కేటాయించిన శాఖలో జాయిన్ అయ్యారనమాట. ఒక 123 విఆర్ఓలు మాత్రం వారికి కేటాయించిన శాఖలో చేరలేదంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇతర శాఖల్లోకి 98% విఆర్ఓలు అంటూ విఆర్ఓలకు అన్యాయం జరగకుండా దీనికి సంబంధించిన జీవో 121 సంబంధించి కూడా ఇక్కడ మనం చెప్పడం జరిగిందనమాట. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి విఆర్ఓల సర్దుబాటు విజయవంతం. 98% విధుల్లో చేరిన విఆర్ఓలు, కోర్టుకు వెళ్ళిన 19 మంది, 15 మంది జాయిన్. ఇతర శాఖలకు విఆర్ఓలు విధుల బదిలీలు అంటూ కూడా దీనికి సంబంధించి కూడా మనకి రావడం జరిగిందనమాట. విఆర్ఓ వ్యవస్థకు సంబంధించి ఇక విఆర్ఓలపై నజర్, ఈ రక సమస్యలపై విఆర్ఓల విషయంపై ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష. 5,014 మంది కొత్త పోస్టులు చేరినట్లు సమాచారం. కొత్త పోస్టుల్లో రిపోర్టు చేయని వారిపై చర్యలు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఈ యొక్క ఇండియన్ పోస్టుకు సంబంధించి తపాలా ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక కేంద్రానికి ఇప్పటికే చార్టర్ ఆఫ్ డిమాండ్స్ అందజేత అంటూ ఈ యొక్క ఎవరైతే కేంద్ర ప్రభుత్వ కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ విధానాలను అయితే వ్యతిరేకిస్తూ తపాలా ఉద్యోగులు అయితే వీళ్ళు సమ్మె చేపెడుతున్నట్లు ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవారికి ఈ యొక్క యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వీరైతే వారి యొక్క డిమాండ్స్ అయితే తెలియజేయడం జరిగిందనమాట. ఇక అదేవిధంగా వీలుగా సరిపడినంత సిబ్బంది ప్రజెంట్ అయితే లేరు. అది పెంచకపోగా ఈ యొక్క ప్రైవేటైజేషన్స్కి సంబంధించి ఉద్యోగ భద్రత లేకపోవడం, ఇతర రక్షణలు ఇవన్నీ లేకపోవడం అనేది వీరికి అసహనానికి గురి చేసింది. ఇవన్నీ కల్పించాలంటూ వీరైతే కోరడం జరిగిందనమాట. వారి రిక్వెస్ట్ అయితే తెలియజేయడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రానున్న లెక్చరర్ పోస్టులు అంటే ఇక్కడ కొత్త కోర్సులో బోధనకు వీలుగా భర్తీ. ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆర్థిక శాఖ త్వరలో TSPSC నోటిఫికేషన్ జారీ. కళాశాలల్లో తేనున్న అధ్యాపకుల కొరత అంటూ 2,440 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఇటీవల అయితే ఇక TSPSC అయితే ఆమోదం తెలిపిందనమాట. ఇక కొత్తగా వచ్చేటువంటి డిగ్రీలు ఏవైతే కోర్సులు BA, BCom, BSc కోర్సులు మాత్రం ఉండేవి. కానీ కొంతకాలం పాత కోర్సులకు స్వస్తి పలికి సులభంగా కొలువులు తెచ్చిపెట్టే కొత్త కోర్సు నిర్వహణకు ఆయా కాలేజీలు అయితే ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. దానికి సంబంధించి కూడా రావడం జరిగింది. ఇక నెక్స్ట్ IBPSC 6,432 PO పోస్టులు అంటూ కూడా మనకి కంప్యూటర్ ఈడ ఇవ్వడం జరిగిందనమాట. తెలంగాణ బ్యాంకింగ్కి సంబంధించి ఇవి. ఇక కొన్ని పోస్టుల వివరాలంటూ కూడా డేటా సైన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కోర్సులకు సంబంధించి ఇక్కడైతే మనకి రావడం జరిగింది. అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ చివరిగా అయితే 2012లో అయితే ఫిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక భారీ నోటిఫికేషన్ అయితే మనకి రానున్నాయన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక నెక్స్ట్ అదేవిధంగా TSRTCకి సంబంధించి ఈ యొక్క కార్మిక నియామకాల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మనం గత కొద్ది రోజుల నుంచి చెప్పడం జరిగింది. APSRTC కానీ TSRTCకి సంబంధించి. సో ఇక్కడ తెలంగాణ RTCకి సంబంధించి 3 నెలల కార్మిక నియామకాలు చేపడతామంటూ 1000కి పైగా ఖాళీలు గుర్తించాలంటూ జిల్లా స్థాయిలో ఎంపిక ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు ఇక్కడ రావడం జరిగిందనమాట. సో కోవిడ్ వల్ల కానివ్వండి, వివిధ అనారోగ్య కారణాల వల్ల ఎవరైతే మరణించినారో వారి కుటుంబంలో ఎవరైతే ఉంటారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వారికైతే వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగం అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇవ్వనున్నాయన్నమాట. ఇంకా మనకి దీనికి సంబంధించి అయితే క్వాలిఫికేషన్ బట్టి మనకి ఇక్కడ డ్రైవర్ పోస్టులు కానీ, కండక్టర్ పోస్టులు కానివ్వండి, వివిధ రకాల పోస్టులు అయితే ఫిల్ చేయనున్నారనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు రావడం జరిగిందనమాట. నలుగుతున్న 4వ సింహం పని భారంతో
అలసిపోతున్న పోలీసులు, జిల్లాల విభజనతో మరిన్ని కష్టాలన్నమాట. సో అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అయితే వీక్ ఆఫ్ అయితే ఇవ్వటం జరుగుతుంది. పోలీసులు కూడా అప్లై చేస్తూ ఉంటే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఇదైతే అప్లై కాలేదన్నమాట. దానికి సంబంధించి వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా డిపార్ట్మెంట్లో అయితే ప్రజెంట్ సిబ్బంది కొరత అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. దీనివల్ల కొత్త డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఏర్పడటం వల్ల సిబ్బందిని సరిచేయడం వీరికి చాలా కష్టంగా ఉందన్నమాట. ఎందుకంటే స్టాఫ్ అనేది సరిపడలేరు. ఈ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఎక్కువ సంఖ్యలో అయితే స్టాఫ్ అవసరం అవుతుందన్నమాట. దీనికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసేసి వీళ్ళని త్వరగా వీరిని ఫిల్ చేయాలంటూ ఇక్కడ రావడం జరిగింది. పక్క జిల్లాలకు వెళ్ళాలంటే కొత్త సమస్యలు ఉండాల్సింది 72,000 మంది, ఉన్నది మాత్రం 46,000, అంటే చాలా వేరియేషన్ ఉందన్నమాట. సో చాలా పని భారం అయితే ఎక్కువగా ఉందంటూ వీరు తమ ప్రెజర్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గురుకుల పార్ట్ టైం సిబ్బంది వేతనాల పెంపు. రాష్ట్రంలో ఈ యొక్క వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నాయో గురుకుల విద్యాలయాలకు సంబంధించి ఇట్లా పనిచేస్తున్న పార్ట్ టైం ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించి వారి యొక్క శాలరీస్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసినమాట. సో ఈ యొక్క శాలరీస్ వచ్చేవాటికి జూలై 2022 నుంచి వర్తించనున్నాయన్నమాట. డిగ్రీ లెక్చరర్స్కి వచ్చేవాటికి మినిమం 30,000 నుంచి వీరికి 32,500 వరకు, జూనియర్ లెక్చరర్స్కు 18,000 నుంచి 23,400కు, పీజీటీ టీజీటీలకు 14,000 నుంచి 18,200కు, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారికైతే 10,900 నుంచి 14,170కి అయితే పెంచారనమాట. సో ఇది ఈరోజు మనకు ఉన్నటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ.